హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 32 సైజ్ నడుము లూజ్తో ఉన్న ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో చూసేయండి. ముందుగా ఈ ఓపెన్స్ రెండు మన వైపు ఉండేలా చూసుకొని ఫోల్డింగ్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేలా చూడాలి. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఇలా స్కేల్ సహాయంతో ఈక్వల్గా డ్రా చేసుకొని ఇలా మనం డ్రా చేసుకున్న లైన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత శారీస్కి వచ్చే బాక్సెస్తో నేను నా మెజర్మెంట్స్తో ఇలా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకున్నాను. సో దీన్ని ఇలా ఈ లైనింగ్ క్లాత్ మీద ప్లేస్ చేసి చుట్టూ కూడా మనము ఇలా మార్క్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం చుట్టూ మార్క్ చేసుకొని 10 మినిట్స్లో మన బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోవచ్చు. సేమ్ ఇలా నేను చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఖర్చు పెంచుదామని అనుకుంటున్నాను. సో అలానే 2 ఇంచెస్కి నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని దీనికి కలిపేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదా, దానికి ఒక మార్కింగ్ ఇచ్చేసి అలా నెక్ అలానే ఈ బ్యాక్ డాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఈ స్కేల్ హెల్ప్ తోటి మనం ఇలా లైన్స్ని డ్రా చేసేసుకొని అలానే ఇక్కడ బ్యాక్ డాట్స్ మార్కింగ్ ఉంది కదా, సేమ్ ఆ 3 లైన్స్ కూడా ఇలా బ్యాక్ డాట్స్ అవన్నీ డ్రా చేసుకొని ఇక్కడ చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను రౌండ్ నెక్ ఇస్తున్నానండి. సో దానికోసం ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేశాను. అలానే మార్కర్తో మనం మార్క్ చేసుకున్నాము అంటే కింద వైపు ఫోల్డింగ్ కూడా మనకు మార్క్ పడిపోతుంది. తర్వాత ఈ మెజర్మెంట్ వైజ్గా మనము కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే మొత్తం కూడా నీట్గా కట్ చేసి పెట్టుకొని తర్వాత మనము హ్యాండ్స్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా ఎడ్జెస్ అన్ని సమానంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ చెస్ట్ లూజ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను హాఫ్ హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ నాకు ఎంత వచ్చింది, 5.5 వచ్చింది కదా. సో ఈ హ్యాండ్ లెంత్ అనేది 5.5కి ఇంకో 1 ఇంచ్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ హ్యాండ్ లెంత్ అయితే మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా ఎక్స్ట్రా 1 అనేది. అలానే ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకున్నాం కదా, 7.75 వచ్చింది కదా. సో దాన్ని ఇక్కడ మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సో అది ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు అతుకులు అయితే పడతాయండి. సో ఇలా మనకు ఎంత లూజ్ కావాలో అంత లూజ్ పెట్టుకొని సో ఈ లెంత్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ లెంత్కి ఇలా ఒకసారి డ్రా చేసుకొని ఇప్పుడు ఈ లెంత్లోనే మనం హ్యాండ్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ ఇది 31 కన్నా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక డౌన్ అనేది నేను ఇక్కడ 3.5 తీసుకుంటున్నాను. అలానే ఈ వైపున కూడా 3.5 మార్క్ చేసుకుంటే లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్యాక్ పార్ట్కి ఖర్చు ఎంతైతే వదిలేసామో అంతే ఖర్చుని మనం ఇక్కడ ప్లేస్ చేసుకున్నాము అని అంటే మనకి ఈజీగా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మార్క్ చేసుకొని ఆ ఖర్చుని ఇక్కడ మన హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ ఖర్చు కింద వైపు కూడా మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుండి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని దాని కింద ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ 2 ఇంచెస్ దగ్గర నుండి ఇక్కడ మనకు హ్యాండ్ లూజ్ ఉంది కదా, అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలానే ఈ డాట్స్ని కలుపుతూ కర్వ్ లైన్ వచ్చేలాగా ఇలా ఒక కర్వ్ని మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కర్వ్ని ఇలా కట్ చేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా ఒక టక్ చేసుకోవాలి. అలానే ఈ రోలర్తో ఇలా ఒకసారి మనం మార్క్ చేసుకున్నామంటే కింద లైనింగ్ కూడా మనకు మార్క్ అనేది పడిపోతుంది. అలానే మిడిల్ పాయింట్ ఉంటుంది కదా హ్యాండ్కి, అక్కడ కూడా ఒక టక్ ఇచ్చేయాలి. ఇప్పుడు హ్యాండ్కి లోత్ తీసుకోవడం కోసం ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంది కదా, మిడిల్ పాయింట్ దగ్గర నుండి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఒక ఫోల్డింగ్ ఇచ్చుకొని ఆ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలానే ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఆ మార్కింగ్ దగ్గర 3/4 ఇంచ్కి లోత్ తీసుకున్నామంటే మనకు చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా వచ్చేస్తాయి అనమాట. ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఇలా మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకుంటే మనకు లోత్ తీసుకోవడం అనేది అయిపోతుందండి. సో చూసారు కదా, సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ ఇలానే కట్ చేసేసుకోవాలి. అలానే ఈ కట్ చేసుకున్న దగ్గర ఉంటుంది కదా మనకు లోత్ తీసుకున్న దగ్గర గుర్తు కోసం ఒక టక్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇదే బాక్సెస్ని నేను సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అలానే దీన్ని చుట్టూ కూడా దీన్ని మనం డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసేటప్పుడు మనకు ఫ్రంట్ అనేది తగ్గిపోకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక ఖర్చు అనేది ఇచ్చుకోవాలి. అంతే, మిగతాదంతా కూడా సేమ్ మన బాక్స్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ కూడా మనం ఇలా డ్రా చేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను ఆల్రెడీ రౌండ్ నెక్ని ప్రిఫర్ చేస్తాను కాబట్టి దాన్నే కట్ చేసి పెట్టుకున్నాను. అలానే ఇక్కడ పైన కొంచెం నేను ఖర్చు అనేది ఆ బాక్స్లో తీసుకోలేదు, సో ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూపిస్తున్న విధంగానే దీని చుట్టూ కూడా
కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సేమ్ ఇలానే కట్ చేసుకుంటూ ఈ ఫ్రంట్ పార్ట్ని పక్కకు తీసేసుకోవాలి. మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో మన ఫ్రంట్ని ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, సో దాని మీద ప్లేస్ చేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను రోలర్తో రోల్ చేస్తున్నాను, ఎందుకంటే కింది వైపు కూడా మనకు మార్క్ అనేది పడాలి కాబట్టి. సేమ్ ఇది కూడా అలానే ఎలా అయితే మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ప్లేస్ చేసుకొని మెజర్మెంట్ తీసుకున్నామో సేమ్ ఇలానే దీని చుట్టూ కూడా డ్రా చేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా మనకు చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంటుంది కదా, దాన్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఖర్చు అనేది పెంచుతున్నాను. అలానే ఈ పార్ట్కి కూడా మనము ఖర్చు కోసం అనేది ఫ్రంట్లో ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సేమ్ తీసుకున్న ఇలా మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం, చూసారు కదా. సో ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇలానే బ్యాక్ పార్ట్ మనము నెక్ కట్ చేసుకోలేదు కదా, అన్నీ ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ నెక్ కూడా కట్ చేసేసుకొని పక్కకు తీసుకోవాలి. అలానే చెస్ట్ లూజ్ దగ్గర నేను ఒక టక్ ఇచ్చేసాను అనమాట. ఇది మనకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఇవన్నీ ఇలా ఈజీగా 10 మినిట్స్లో కట్ చేసుకున్నాను, చూసేసారు కదా. మీకు ఆ వీడియో కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా శారీ బాక్సెస్తో ఎలా కట్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ మెయిన్ క్లాత్ని ఎలా అటాచ్ చేయాలో గమ్తో ఈజీగా నేను ఎలా అటాచ్ చేస్తానో నేను చెప్తాను. మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ పెట్టేసి చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని దాన్ని మనం కట్ చేసుకోవాలి. ఇలానే బ్యాక్ పార్ట్ని కూడా పెట్టేసుకొని చుట్టూ కూడా 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఈ మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ థింగ్ మనం ఫ్రంట్ పార్ట్కి కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, సో మీరు ఏది చేసినా కానీ డబుల్ ఫోల్డింగ్లోనే చేయాలండి, ఎందుకంటే లైనింగ్ కూడా డబుల్ ఫోల్డింగ్లోనే ఉంటుంది కాబట్టి మీరు కూడా డబుల్ ఫోల్డింగ్ వేసే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలన్నమాట, మెయిన్ క్లాత్ అనేది సరిపోతుందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా చూసుకున్న తర్వాతనే మీ కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. లేదంటే మాత్రం మీకు మెయిన్ క్లాత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ తర్వాత లైనింగ్ అంటే మనం బయట కొనొచ్చు, కానీ మెయిన్ క్లాత్ మాత్రం ఏం చేయలేం కదా. సో ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ అన్నిటికీ కూడా కరెక్ట్గా సరిపోయింది. నేను ఫస్ట్ ఎల్బో హ్యాండ్స్ అనుకున్నానండి, కానీ ఇక్కడ నాకు క్లాత్ అనేది సరిపోలేదు, అందుకే 1/2 హ్యాండ్స్ వేసేసాను. సేమ్ ఇలానే కట్ చేసేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ హుక్స్ పట్టి కాజా పట్టి ఒకసారి దగ్గర పెట్టుకొని ఏ పార్ట్ ఏటా అనేది డిసైడ్ అవ్వండి. అయిన తర్వాత దాని మీద ఒకసారి మెయిన్ క్లాత్ వేసి చూసి దాని చుట్టూ కూడా లైనింగ్ చుట్టూ కూడా ఇలా మీరు ఈ గమ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఈ గ్లూ అనేది మనకి ఏ స్టోర్లో అయినా దొరుకుతుందండి, మన ఫ్యాన్సీ స్టోర్స్లో. సో అక్కడ నుండి తీసేసుకోవచ్చు, కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. సేమ్ ఇలా తీసేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, ఒకసారి ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసుకుంటే అలానే గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటుందన్నమాట. సో నేను ఇది మెయిన్ క్లాత్ వైపు నేను ఐరన్ చేయట్లేను, ఎందుకంటే ఇది కొంచెం సిల్క్ క్లాత్ కాబట్టి కాలిపోతుందేమన్న భయంతో నేను లైనింగ్ వైపే దాన్ని ఐరన్ చేశాను అనమాట. సేమ్ ఎంత అది ఐరన్ అయిపోయిందంటే మనకు స్టిక్ అయిపోతుంది. దాని చుట్టూ కూడా ఇలా కట్ చేసుకుంటూ వచ్చామంటే మనకు నీట్ ఫినిషింగ్తో మీరు మిషన్ మీద ఎలా అయితే కుడతారో సేమ్ అలానే అటాచ్ అయిపోతుందండి. ఇది చూసారు కదా ఎంత ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయిందో. దీని స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, చూసి